హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో సలార్ మూవీ అయితే ఇప్పుడే చూసి రావడం జరిగిందండి. సో సలార్ మూవీ కోసం చెప్పాలంటే నో వర్డ్స్. అసలు ప్రభాస్ గారిని మనం ఎలా కావాలో మనం అలా ఈ మూవీలో అతన్ని అలా చూడొచ్చు. అంత బాగా చూపించారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు. స్టోరీ పరంగాను, డైరెక్షన్ పరంగా, స్క్రీన్ ప్లే ఎక్సలెంట్ అండి. సో ఇప్పుడు వరకు ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఇప్పుడు వరకు ఏదైతే ప్రభాస్ గారి వైపు నుంచి మనకి మిస్ అయ్యారో అదంతా కూడా మనకి బాహుబలి తర్వాత ఈ సలార్ మూవీలోనైతే వాళ్ళకి ఫుల్ ఫీస్ట్ అని చెప్పొచ్చు. ప్రభాస్ గారి కోసం ఏమేమి కావాలో అన్నీ అయితే ఇందులో ఉన్నాయి. అలాగే స్టోరీ పరంగా చెప్పాలి అంటే స్టోరీ అయితే కూడా కేజీఎఫ్ దీన్ని లింక్ చేశారేమో అనుకుని చాలా మంది అనుకున్నారు. బట్ ఆ స్టోరీ వేరు, సలార్ స్టోరీ అనేది పూర్తిగా డిఫరెన్స్. దానికి దీనికి అసలు సంబంధమే లేదు. సో ఇందులో ప్రభాస్ కోసం చెప్పాలి అంటే ప్రభాస్ గారి కోసం అతన్ని ఎలా కావాలంటే అలాగే యాక్షన్ సీన్స్, స్లో మోషన్ సీన్స్లోని, అలాగే మనకి సెంటిమెంట్ సీన్స్లోని, యాక్షన్ సీన్స్లోని చూపించారండి ప్రశాంత్ నీల్ గారు ప్రభాస్ గారిని. మరింకా అసలు ఇంకా ఎక్స్పెక్ట్ చెయ్యం, అంత బాగా ఎలివేషన్ చూపించారండి. ఎలివేషన్ సీన్స్ అయితే ఎన్ని కావాలంటే అన్ని ఉన్నాయండి మూవీ మొత్తంలోని. అలాగే ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి ఒక సీన్ ఉంటుందండి, ఫైట్ సీన్. మొత్తానికి ఇంజన్ స్టార్ట్ చేసినప్పుడు మనకి రై రై అనేసి 2 times స్టార్ట్ అవ్వదు, 3rd time ఎలా స్టార్ట్ అవుద్దో అలాగా హ్యాండ్ సీన్ ఒకటి ఉంటుంది, ఎక్సలెంట్ అనమాట. అలాగే అక్కడ హ్యాండ్ సీన్ తర్వాత స్మోక్ చేస్తారు సిగరెట్, అది తీసి ఆ వెలిగించే స్వాగ్ కానీ యాటిట్యూడ్ ప్రభాస్ గారిని ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ఈ మూవీలో ప్రశాంత్ నీల్ గారు అయితే మరి చూపించడం జరిగింది. అలాగే బీజిఎం వచ్చేసరికి గూస్ బంప్స్ అండి. బీజిఎం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మ్యూజిక్ బీజిఎం ఎక్సలెంట్ అనమాట. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి, అప్ టు ద మార్క్ అనొచ్చు. అలాగే మనకి సెకండ్ హాఫ్ వచ్చేసరికి స్టోరీ అయితే మనకి ఎంటర్ అయిపోతాం స్టోరీలోకి. ఖాన్ సార్ అనేసి ఒక పెద్ద ప్రపంచంలోకి అయితే ప్రశాంత్ నీల్ గారు తీసుకెళ్ళిపోతారండి. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత మనకైతే కొంచెం అయితే కన్ఫ్యూజ్ ఉంటుంది, అలాగే కొంచెం బోరింగ్గా కూడా ఉంటుంది ఫ్రాంక్గా చెప్పాలంటే. అదైతే మనకు కొంచెం అర్థం చేసుకోవడానికి కొంచెం మనకి టైం పడుతుంది. ఎందుకు అలా కొంచెం బోరింగ్ అండ్ అలా చెప్పి కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది అంటే అందులో ఉన్న క్యారెక్టర్స్, అంతమంది క్యారెక్టర్స్ ఉంటారు, వాళ్ళ పేర్లు కూడా గుర్తుపెట్టుకోవడానికి, క్యారెక్టర్ పేర్లు కూడా గుర్తుపెట్టుకోవడానికి అది చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది. అది ఎందుకు అలా తీశారు అనేది పార్ట్ 2లోనైతే మనకి దాని జస్టిఫికేషన్ అయితే దొరుకుతుందండి. సో మనం పార్ట్ 2 కోసం అయితే వెయిట్ చేయాలి. ఓవరాల్గా మూవీ అయితే మాత్రం ఫస్ట్ హాఫ్ అరాచకం, సెకండ్ హాఫ్ ఎక్సలెంట్. కాకపోతే ఏంటంటే కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది, చిన్న బోరింగ్ అయితే ఉంటుంది. సో ఓవరాల్గా మూవీ అయితే మాత్రం 4 out of 5 అండి నా రేటింగ్ అయితే. సో ఎక్సలెంట్ మూవీ. ట్రైలర్లో ఏదో డైలాగ్ ఒకటి ఉంటుంది, ఇన్ దట్ పార్క్ దేర్ ఈజ్ అ డైనోసర్ అనేసి ఉంటుంది. ఆ డైనోసర్ అనే వర్డ్కి ప్రభాస్ గారికి ఇందులోని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా న్యాయం అయితే జరిగింది. ఎక్సలెంట్ మూవీ అయితే మాత్రం చాలా బాగుంది. అలానే ఇందులో ఒక సీన్ ఒకటి ఉంటుందండి, అది ఎప్పుడు వస్తుంది అనేది నేనైతే రివీల్ చేయను. షర్ట్ లేకుండా ప్రభాస్ గారు ఒక ఫైట్ ఉంటుంది సీన్, మైండ్ బ్లోయింగ్ అంతే. మరి ఇంకా ఆ సీన్ అయితే మరి ఇంకా అడగొద్దు, చాలా అంటే చాలా బాగుంటుందండి. అలానే ఇందులో క్యారెక్టర్ పరంగా వచ్చేసి ప్రభాస్ గారు అండ్ పృథ్వీరాజ్ గారు, అలాగే శృతి హాసన్ గారు, జగపత్ బాబు గారు, అలా చాలా మంది క్యారెక్టర్స్ ఉన్నారండి. అందరూ కూడా బ్లడ్ అండ్ స్వెట్ పెట్టారని చెప్పాలి, ఒక వర్డ్లో చెప్పాలంటే. అంత బాగా అందరూ బాగా పెర్ఫార్మెన్స్ చేశారు. అలాగే ఇందులో హీరోయిన్ శృతి హాసన్ గారి కోసం చెప్పాలంటే ఫస్ట్ పార్ట్ 1లోనైతే స్కోప్ అయితే లేదు, మరి పార్ట్ 2లో మరి అంత ఏమైనా ఉంటుందేమో చూడాలి. ఇందులోనైతే శృతి హాసన్ గారి స్కోప్ అయితే తక్కువే ఉందని చెప్పాలి. సో మీకు కానీ నా రివ్యూ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్. థ్యాంక్ యూ. జై హింద్.